హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మునుపటి వీడియోలో మనం మైక్రో ఓవెన్లో ఏమి ఉంటాయి అనేది ఇంచుమించుగా అన్ని పార్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇక మిగతా అన్నీ అయిపోయినాయి. ఉన్నది ఇంకా ఈ కంట్రోల్ బోర్డు, పీసీబీ బోర్డు ప్లస్ మనకి ఎంబ్రైన్ టచ్ ప్యాడ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది టచ్ ప్యాడ్, ఎంబ్రైన్ టచ్ ప్యాడ్. ఇదిగోండి, ఇది మామూలుగా మనం ఈ బటన్స్ అంటే టచ్ పని చేయకపోతే ఇది మార్చుకుంటాం. ఈ టచ్ ప్యాడ్ స్టిక్కర్ ఇది తీసేసి ఇంకోటి వేసేసుకుని ఇది మనం దీంట్లో ఈ పీసీబీ బోర్డులో ఇన్సర్ట్ చేసేసుకుంటాం. అది ఫ్రెండ్స్, ఇది పైకి లేపి దీంట్లో కూర్చోబెట్టాడు, ఇది పెట్టేసి. అది ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఎలా పెట్టాలో చూపిస్తున్నా. ఇది ఇందులో పెడతాం, ఇందులో పెట్టి మనం అంతే ఇది పెట్టేసాడు, లాక్ అయిపోయింది. ఈ బోర్డు ఇలా కూర్చోబెట్టేసేస్తాం. ఈ బోర్డు అలా బిగించేసుకోవడం. అయితే మనం వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇక మనకి ఉన్నది పీసీబీ బోర్డు. దీని గురించి డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. మనకి ఇప్పుడు ఏ కమాండ్ అయినా మనకి ఈ పీసీబీ బోర్డు నుంచి మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ బోర్డు మనకి 12 వోల్ట్ సప్లై, అంటే ఏసీ ఇన్పుట్ 220 వోల్ట్స్ ఇస్తాం. 12 వోల్ట్స్ మీద మనకి ఈ బోర్డు రన్ అవుతుంది. ఈ బోర్డులో ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం. ఈ బోర్డులో ఫస్ట్ మనకి ఇన్పుట్ సప్లై ఇదిగోండి, ఈ 2 పిన్స్ నుంచి ఇన్పుట్ సప్లై వస్తుంది ట్రాన్స్ఫార్మర్కి అన్నమాట. ఇది ఏసీ సప్లై ఫ్రెండ్స్. మనకి ఈ రెండు పోల్స్ నుంచి ఏసీ సప్లై తీసుకుంటాం. ఏసీ సప్లై 220 వోల్ట్స్ తీసుకుని బోర్డులోకి ఇస్తే మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్పుట్ అంటే బయటికి మనకి 12 వోల్ట్ సప్లై వస్తుంది. ఈ 12 వోల్ట్స్ మీద మనకి ఈ బోర్డు అంతా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బోర్డు పోతే మనకి ఏ కమాండ్స్ పనిచేయవు. ఈ బోర్డు ఎలా పోయింది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ బోర్డు పోయినప్పుడు మనకి అవుట్పుట్లు రావన్నమాట. దేనికైనా అవుట్పుట్ రాకపోతే ఈ బోర్డులోంచి అవుట్పుట్ రాలేదంటే ఈ బోర్డులో కంప్లైంట్ ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ బోర్డులో ట్రాన్స్ఫార్మరు, డీసీ సప్లై, కండెన్సర్లు, ఈ కెపాసిటర్లు ఉంటాయి. తర్వాత ఈ కంట్రోల్ చేయడానికి మనకి ఇది ప్రాసెసర్ ఒకటి ఉంటుంది. ఇది ప్రాసెసర్ ఫ్రెండ్స్. మనకి ఇదిగోండి ఈ ప్రాసెసర్. మనకేంటంటే ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఇందులో మనకి 12 వోల్ట్ సప్లై అవుట్పుట్ వచ్చి బోర్డు వర్క్ చేస్తుంది. ఈ బోర్డు వర్క్ చేసినప్పుడు మనకి ఇదిగోండి, ఇది ఈ టచ్ ప్యాడ్ స్టిప్ ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి కమాండ్స్ మనం ఈ బటన్స్ నొక్కినప్పుడు ఈ ప్రాసెసర్ నుంచి దీనికి కమాండ్స్ మనం ఇచ్చినప్పుడు ఈ ప్రాసెసర్ ద్వారా ఆ కమాండ్స్ మనకి వీటికి సప్లైలు వెళ్ళాలన్నమాట. ఈ సప్లైలు ఎలా వెళ్తాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ మనకి ఇది టచ్ ప్యాడ్ స్టిప్పు, దీంట్లోకి ఏసీ సప్లై. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏసీ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ పోయిందనుకోండి బోర్డు అంతా పనిచేయదు, ఏమీ డిస్ప్లే రాదు, ఏమి రాదనమాట, డెడ్ అనమాట. అది ఎలా తెలుసుకోవాలంటే మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్ఫార్మర్ పాయింట్. ఈ ట్రాన్స్ఫార్మర్ బాగుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇదిగోండి, మనకి ఈ పోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పోల్స్ దగ్గరికి మనకి ఇదిగోండి సప్లై వెళ్తుందా లేదా. ఫస్ట్ మనకి ఈ పోల్స్ దగ్గరికి సప్లై వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఏసీ సప్లై వెళ్తుందా లేదా ఈ ట్రాన్స్ఫార్మర్ పోల్స్కి అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సప్లై వెళ్తూ ఉంటే కనుక ఇటు అవుట్పుట్ మనకి సప్లై ఉండాలి. ఇప్పుడు ఈ కెపాసిటర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీనికి వోల్టేజ్ ఉందా లేదా, ఈ వోల్టేజ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఈ బోర్డు కొత్త బోర్డులు దొరుకుతాయి ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ బోర్డు రిపేరే కాదు, ఏమన్నా ఎలక్ట్రానిక్స్ చదువుకున్న వాళ్ళు, కొద్దిగా తెలిసిన వాళ్ళు ఈ బోర్డు రిపేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ బోర్డు తీసి బోర్డు వేస్తే అయిపోయింది మనకి. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెసర్ తీసి ప్రాసెసర్ వేయలేము, మామూలుగా ఈ బోర్డులే మార్చేస్తున్నాం. ఈ ప్రాసెసర్లో దొరికితే తీసేసుకునే కన్నా బోర్డే మనకు తక్కువ రేట్లో వచ్చేస్తాయి. ఇందులో ఉండేది ఏంటంటే ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్. మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి 12 వోల్ట్ సప్లై బోర్డులోకి వచ్చి
మనకి ఇక్కడ పని చేయాల్సినవి ఏంటంటే ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ 2 రిలేలు ఇవి, ఇవన్నీ ఇవి కండెన్సర్లు, ఈ కెపాసిటర్లు, ఈ రెసిస్టర్లు, ఈ డయోడ్స్, ఇది ట్రాన్సిస్టర్, ఇది ఈ మిగతా ఇంకా పెద్ద పార్ట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఈ వెనకాల ఈ ప్రాసెసర్ ఒకటి ఉంటుంది అంతే. ఈ రిలేలు మనకేంటంటే మెయిన్ ఈ రిలేల నుంచే మనకి సప్లై. అంటే ఇప్పుడు ఇది రిలేలో ఒక సైడు ఫేస్ సప్లై ఉంటుంది అనమాట. ఈ రెండింటిలో ఒక సైడ్ ఫేస్ సప్లై ఉంటుంది. మనం ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు ఆ ఫేస్ సప్లై ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వస్తుంది. ఈ పాయింట్ నుంచి తీసుకెళ్ళి ఒక రిలే, ఇప్పుడు ఈ రిలే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిలే వచ్చేసి మనకి ఈ రిలే సప్లై వచ్చేసి మనకి ఏమవుద్దంటే హీటర్, అంటే మన గ్రిల్ హీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గ్రిల్ హీటర్కి సప్లై వెళ్ళిద్ది అనమాట ఈ రిలే. ఇది మ్యాగ్నెట్రాన్కి సప్లై, అంటే మ్యాగ్నెట్రాన్ కంటే మనకి హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ సప్లై పంపిస్తుంది, ఈ రిలే పంపిస్తుంది. ఈ 2 రిలేలు అలా పనిచేస్తాయి. మనకి ఈ ఏసీ సప్లై ఇటుకు వచ్చిద్ది. ఈ ఏసీ సప్లైలో నుంచి మనకి ఒకటి కామన్ చేసి మన బల్బుకి, ఈ దీంట్లో ఉన్న బల్బుకి, తర్వాత అడ్జస్ట్ ఫ్యాన్కి బల్బుకి వీటి నుంచి సప్లైలు అవుతాయి అంతే ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో ఉన్న కనెక్షన్స్ ఏం లేవు బోర్డులో, చాలా తక్కువ. ఏంటంటే ఇది మాత్రం మ్యాగ్నెట్రాన్, అంటే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ సప్లై అవుతుంది. దీని నుంచి మనకి గ్రిల్ సప్లై, అంటే గ్రిల్ హీటర్కి. మనం ఇక్కడ దీంట్లో గ్రిల్ ప్యానల్లో, మనం కంట్రోల్ బోర్డులో ప్యానల్లో మనం గ్రిల్ ఒకటే టైం పెట్టి ఓకే చేయగానే దీని నుంచి సప్లై దీనికి వచ్చి మనకి అది హీటర్కి సప్లై వెళ్ళిపోద్ది, హీటర్ ఆన్ అయిపోద్ది అనమాట. అలా ఆ హీటర్ ఆన్ అవ్వడానికి మనం ఈ డోరు తీసేయకుండా, డోరు వేసి ఉన్నప్పుడే ఆన్ అయ్యేటట్టు ఇక్కడ మీకు అందుకని చెప్పేగా డోర్ స్విచ్లు ఉంటాయని, ఈ స్విచ్లు మనకి డోర్కి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఆ స్విచ్లు పోయినా మనకి ఈ సప్లై అక్కడ ఆగిపోద్ది అనమాట, వెళ్ళదు. అది చూసుకోవాలి ఫ్రెండ్స్ అంతే. 90% ఆ స్విచ్లు అవి ఏమీ పెద్దగా పోవు, తక్కువ. మనకు పోతే ఎక్కువగా పోయేది మ్యాగ్నెట్రాన్ కానీ, లేకపోతే కెపాసిటర్ కానీ, ఆ గ్రిల్ హీటరు, లేకపోతే మనకి థర్మో కట్ ఆఫ్లు కానీ, ఫ్యూజులు కానీ పోతూ ఉంటాయి. ఇంతవరకు మనం చూసుకుంటే సరిపోద్ది. మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రిలేల నుంచే సప్లైలు వెళ్తాయి ఫ్రెండ్స్. మెయిన్ ఈ 2 మనకు కావాల్సింది. అక్కడ గ్రిల్ హీటర్ ఒకటి, తర్వాత మనకు మైక్రోవేవ్ హీటింగ్, ఈ రెండింటికి ఈ 2 రిలేలు ఉంటాయి. మిగతా ఏంటంటే ఈ అడ్జస్ట్ ఫ్యాన్కి, బల్బుకి దీని నుంచి సప్లైలు వెళ్తాయి. ఈ పవర్ ఇన్పుట్ సప్లై, బోర్డుకి సప్లై అనమాట. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ తదుపరి వీడియోలో మనం వీటి నుంచి సప్లైలు ఎలా వస్తున్నాయి అనేది మనం చూద్దాం.